పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు, లూకాసు వార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి 39వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తితో చదువుకుని ధ్యానించుదాం. యోహాను శిష్యులు పదే పదే ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు, అట్లనే పరిసయ్యులు శిష్యులను చేయుదురు, కానీ మీ శిష్యులు మాత్రం తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందులోకి యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసం చేయుదురా? పెండ్లి కుమారుడు తన వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయి కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును తెలిపెను. రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోవుటయే కాక అది ప్రాతగుడ్డకు అతుకు పడదు. అట్లే క్రొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరు పోయిదురు? అట్లు పోసిన ఎడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేల పాలగును, తిత్తులు నాశనమైపోవును. కనుక కొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలేను. ప్రాత రసమును అలవడిన వాడు కొత్త రసమును త్రాగుటకు ఇచ్చగింపడు. అతడు పాత రసమే మేలు అనును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మనందరినీ పవిత్రాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ఎవరు పాత వస్త్రానికి అతుకు వేయటానికి కొత్త అంగి నుండి ముక్కను చింపి మాసిక వేయరు, అలాగే ఎవరు కొత్త ద్రాక్షారసాన్ని పాత ద్రాక్షారసాల్లో పోయిదురు. అట్లు పోస్తే ఆ తిత్తి పగిలిపోతుంది, అది చిరిగిపోతుంది. యేసు తన శిష్యులను లోకము నుండి దూరం చేయాలని కోరుకోలేదు. వారు ప్రజల నుండి తమను తాము విడదీయాలని కఠినమైన నైతిక నియమావళితో సంస్కృతి సంఘాలను ఏర్పాటు చేయాలని యేసు కోరుకోలేదు. కానీ ఆయన తన శిష్యులైన పేతురు మరియు ఇతర అపోస్తలు సువార్తను ప్రకటించడానికి ఆయన ద్వారా పంపబడ్డారు. యేసు తాను కలుసుకున్న ప్రతి వ్యక్తుల జీవితాల్లోకి కొత్తదనాన్ని సమూలంగా తీసుకురావడానికి ప్రయత్నించాడు. ప్రార్థన అనేది ప్రతిరోజు కొత్తగా మన జీవితాల్లో మనం అలవర్చుకోవాలి. అప్పుడే మనం చేసే ఉపవాసం కూడా ఉదాత్తంగా ఉంటుంది. యేసుతో ఉండటం ఒక విందు లాంటిది. అప్పటిలాగే శాస్త్రులు, పరిసయ్యులు బప్తిస్మ యోహాను శిష్యుల వలె కాకుండా యేసు శిష్యులు ఉపవాసం ఉండరని విమర్శించారు. ప్రభు తన ఆగమనం గురించి పాఠం చెప్పటానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సువార్త పట్టణంలో యేసు తనను తాను తండ్రితో ఐక్యమై ఉండే పెండ్లి కుమారునిగా నిర్ణయించుకున్నాడు. ఆయన శిష్యులు యేసుతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుతో జీవితం వివాహ విందు లాంటిది. ఎందుకంటే సకల జాతి ప్రజలను తండ్రితో తిరిగి ఐక్యం చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన పెళ్లిలో వలె వధువు మరియు వరుడు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుగా దేవుడు మనకు తండ్రిగా కొత్త జీవితాన్నిచ్చి మనం ఆయనతో కలిసి ఉండుటకు యేసు వచ్చాడు. అందుకే బైబిల్ పాత నిబంధన మరియు కొత్త నిబంధన అని రెండుగా విభజింపబడింది. మనం ఇప్పుడు పాత సంప్రదాయములను ప్రక్కన పెట్టి యేసు మన మార్గదర్శిగా, గురువుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించుదాం.
మన ప్రభు యొక్క కొత్త బోధనలను గ్రహించటానికి మనం ఒక పాత మనస్తత్వాన్ని వదిలివేయాలి. వాస్తవానికి పాత బట్టలు పారేయడం అంత సులభం కాదు. ప్రత్యేకించి అవి మానసిక విలువను కలిగి ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో పాతవి కొత్తవి కలపలేం. కాబట్టి సువార్తను అనుగుణంగా లేని పాత నమ్మకాలను సాంప్రదాయాలను వదిలివేయటం ఉత్తమం. అది అంత తేలికైన పని కాదు. కానీ ప్రార్థన మరియు ఉపవాసంతో మనల్ని మనం కొత్తగా మార్చడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రియ స్నేహితులారా, ఈరోజు ప్రభు ఉపవాసం యొక్క అర్థాన్ని వివరిస్తూ ఉన్నాడు. తెలుగులో ఉప అంటే సమీపం లేక దగ్గర అని అర్థం. వాసం అంటే ఉండుట లేదా నివసించుట. ఉపవాసం అంటే సమీపమున ఉండుట లేక దగ్గరగా నివసించుట అని చెప్పుకోవచ్చు. పై అర్థాన్ని బట్టి ఉపవాసం చేసిన వారు దేవునికి సమానంగా రావడానికి చేసే ప్రయత్నమే అది అని అర్థమవుతుంది. ఆయన స్వారూప్యమే మనకు ఆనందాన్నిచ్చే సత్యమని వారు ప్రస్తావిస్తారు. కాబట్టి ఉపవాసం ద్వారా దేవుని సమీపాన్ని కోరుకుంటారు. అదే అర్థాన్ని శిష్యులకు అన్వయిస్తే వారు అప్పటికే ఆయన సాన్నిధ్యంలో ఉన్నారు. ఆయనకు అతి సమీపంగా ఉన్నారు. ఆ దివ్యానుభూతిని వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ దివ్య రూపుని ఆరాధించాలి, మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. ఆ ఆనందం మరింత కాలం వారికి ఉండదని ప్రభు వారికి చెప్పాడు. కాబట్టి అప్పటికి అది వారికి ఒక పండుగ. ఆయన ఉన్నంత కాలం వారికి ఒక వేడుక, ఒక సంతోషకారకం. ఉపవాసం ఉండని అవసరం లేదు. అయితే ఆయన వారి నుండి వెళ్ళిపోతాడు. వారికి భౌతికంగా దూరం అవుతాడు. భౌతికంగా సారూప్యంగా ఎడబాటు అవుతుంది. అప్పుడు వారు ఉపవాసంతో ఆయన సామీప్యాన్ని చేరుకోవాలి. నిరంతరం ఆయనకు సమీపంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఉపవాసం అందుకు ఉపకరిస్తుంది. ఉపవాసం అందుకు ఒక మార్గం. ఈ సందేశాన్ని ప్రభు అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఉన్న చోట ఆనందం సంతోషమే కానీ మరి దిగులు ఒంటరితనం ఉండదని ఈనాటి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మరి మనలో ఉన్నటువంటి దిగుల్ని ఒంటరితనాన్ని తీసివేద్దాం. దేవుడు మనతో ఉండాలని కోరుకుందాం. మరి దేవుడు ఉన్న